ట్రెండింగ్ బాగా నడుస్తుంది జానపదం సాంగ్స్వి. ఎక్కడ చూసినా కూడా ఎవరు చూసినా ఓన్లీ తెలంగాణ వాళ్ళనే కాదు, ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో అందరు బాగా వింటున్నారు కదా. అవును, కెరీర్ ఎలా ఉంది మరి జానపదం సైడ్? ఇప్పుడైతే నాకు అన్నం పెడుతుంది పాటమ్మే. పాట అదే. ఇంట్లో ఎంతమంది ఉంటారు? అన్నయ్య, నేను. అన్నయ్య, నువ్వు. అన్నయ్య ఏం చేస్తాడు మరి? అన్న జాబ్ చేస్తాడు. అన్న జాబ్ చేస్తాడు. నువ్వు ఇంకా ఓన్లీ సింగింగేనా? సింగింగే. నేను పాట నమ్ముకునే ఉన్నా, పాటే నాకు తిండి పెడుతుంది ఇప్పుడు. అంతే కదా మరి. కలమ్మ తల్లి నిన్ను ఆశీర్వదించింది, హత్తుకుంది. ఎంత మంచిగా పాడుతున్నావు, నీ గొంతు అంత మంచిగా ఉంది. మరి ఇంకేం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయినాక. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ స్టడీ అక్కడితో స్టాప్ చేసిన. ఇక ప్రస్తుతానికైతే పాటలే ఇక. ఓకే, ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్. ఇంకా నాన్న ఫుల్ సపోర్ట్. మరి అమ్మ? నాన్న లేడక్క, ఇప్పుడు లేరు. 5 years అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు నువ్వేనా ఇంకా ఇంట్లో జీవనాధారం? అన్నయ్య, నేను. అన్నయ్య జాబ్ కూడా చేస్తున్నారు అన్నావు కదా. అమ్మ కూడా చాలా కష్టపడుతుంది. అంటే నాన్న లేడు కదా, నాన్న లేని కాంచి ఇక ఆమె ఎట్లా చూసుకుందంటే నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఒకప్పుడు మనకు తెలియదు అమ్మ అంటే ఏంది, ఆ విలువ కూడా మనకు ఒకనొక టైం వస్తుంది తెలియదు. నాకు నాన్న జరిగిపోయిన కాంచి అసలు అమ్మ ఎంత కష్టపడుతుంది, మా మీద ఎంత ప్రేమ ఉంది, ఆమె అసలు అంటే ఆమె లైఫ్ మొత్తం ఇక మా కోసమే కదా అని నాకు అప్పుడు అనిపించింది. అమ్మ వాల్యూ తెలిసింది. అదే చూడ, చాలా మందికి కూడా తెలియదు. అంటే ఉట్టిని కసిరించుకుంటారు, ఇష్టం వచ్చినట్టు మాటలు అంటారు. అంటే నేను కొంతమందిని చూసిన, కానీ ఆమె విలువ తెలిసే టైంలో తెలిసినప్పుడు చాలా బాధపడతారు. ఎవరైనా కూడా అమ్మని కష్టించుకోవద్దు, ఎందుకంటే అన్కండిషనల్ లవ్ కదా అక్క అమ్మది. ప్రతి ఒక్కరు ఏదో ఒక అవకాశం కోసమో స్వార్థం కోసమో మనతోని మాట్లాడతారు, కానీ ఆమెది ఒక్కతే ఎప్పటికైనా అమ్మ ప్రేమనే శాశ్వతం. ఎందుకంటే చిన్నప్పుడు తెలియదు. ఇప్పుడు నువ్వు కూడా అన్నావు కదా, నాన్న లేని ముందు వరకు నాకు, నాన్న ఉన్నంత వరకు నాకు తెలియలేదు, తర్వాత నాకు తెలిసింది. కష్టపడేది అంతా కూడా మా కోసమే. అదే, అంతకు ముందు వరకు ఏంటి అంటే ఇంట్లోనే ఉంటది, ఇంట్లో పనులు చేసుకుంటుంటది, అంతే అనిపిస్తుంటది. కానీ ఆ పనులు చేయకపోతే మనం ఎట్లా బతుకుతాం, ఎట్లా తింటాము అనేది మనకి అర్థం కాదు. అది మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు తెలుస్తుంది అమ్మ వాల్యూ ఏంది అని చెప్పి కదా. ఇంట్లో కూడా ఒక్క పని చేయించదు, మొత్తం ఆమెనే చేస్తుంది. అది మనకు అర్థం కాదు. ఒకనొక టైం వస్తే వెనక్కి తిరిగి చూసుకుంటాం మనం, అంటే ఇంత మంచిగా బతుకుతున్నాం మనం, ఆమె ఎంత కష్టపడి మనల్ని ఇంత మంచిగా చూసుకుంటుంది, ఇంత గారాభంగా అని అనిపిస్తుంది.